బీసీల న్యాయమైన డిమాండ్ సాధన కోసం తలపెట్టిన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ ఉమ్మడి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు భోగి రమణ పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బీసీల డిమాండ్స్ కోసం ఈ నెల 12, 13 తేదీల్లో చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినట్టు ప్రకటించారు. డాబా గార్డెన్స్ లోని బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో చెలో ఢిల్లీ పోస్టర్ను బీసీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భోగి రమణ మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పెట్టాలన్నారు. కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకు పెద్దపీట వేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీసీల పట్ల, వారి డిమాండ్స్ పట్ల సానుకూలంగా ఉన్నారన్నారు. మీడియా సమావేశంలో వావిలిపల్లి శ్యామసుందర్ నాయుడు, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెలో ఢిల్లీ కార్యక్రమానికి రేపు 12, 13 తేదీల్లో పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఓబీసీ సంఘాలు, అలాగే మాకు కావలసిన బీసీలకు బిల్లు పెట్టాలని పార్లమెంట్లో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ముఖ్యంగా ఈ రోజున ఉమ్మడి పార్లమెంట్ జిల్లాలో మా నాయకులు, ఓబీసీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో పిండా వెళ్ళి ఆ కార్యక్రమానికి మేము రిప్రజెంట్ చేయడానికి మద్దతుగా విశాఖ పార్లమెంట్ జిల్లా తరఫున వెళ్తున్నాం. ఈ రోజున ఓబీసీలు డిమాండ్ చూసే ఉన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో బీసీలకు అనేక విధాలుగా మా గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. బీసీలకు అలాగే మా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా కేంద్రంలో గౌరవనీయులు అలాగే బీసీలకు పెద్దపీట ఇస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఎన్నో విధాలుగా మహిళలకు, విద్యార్థులకు, అలాగే బీసీ సంఘాలకు, బీసీ యువతకు అందరికి కూడా సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా అందజేయాలని మంచి ఆలోచనతో మాకు ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇప్పుడు మాకు కావాల్సిన డిమాండ్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా మేము బిల్లు పెట్టాలని చెప్పడం జరుగుతుంది. పార్లమెంట్లో మేము పెడుతున్న బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు మా నాయకులు, మేము కూడా. అలాగే ఓబీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని మేము చెప్తూనే ఉన్నాం. అలాగే పార్లమెంట్లో బీసీ మైనారిటీ కూడా, బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అలాగే కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ కల్పించాలని దీనికి కూడా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అలాగే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ కూడా కల్పించాలని మా నాయకులు కూడా ప్రతి ఉద్యమాల్లో కూడా మాకు చెప్పడం జరుగుతుంది. ఇవి మా డిమాండ్స్. ఈ డిమాండ్స్ పద్ధతిలో మేము కూడా మా నాయకులు కూడా కలిసి రేపు చెలో ఢిల్లీ కార్యక్రమానికి మేమందరూ కూడా మద్దతు ఇస్తున్నామని ఈ విధంగా పత్రికా సోదరుల తరపున చెప్పడం జరుగుతుంది. 15 రాష్ట్రాల వరకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. బీసీ జనగణన ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యంగా మితవాద దారుణంలో ఇప్పటి వరకు ఆర్కృష్ణ గారు జంతర్ మంతర్ న్యూఢిల్లీలో ధర్నాలు చేపట్టి ఎన్నో ఉద్యమాలు చేశారు. అటువంటిది ఇప్పుడు ఈ వినతి ద్వారా అన్ని పార్టీలకి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, రిప్రజెంటేషన్ ద్వారా ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మా డిమాండ్ సాధించే వరకు మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా నూతనంగా విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి భోగి రమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి సుమారుగా మేము 78 మంది బయలుదేరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వస్తున్నారు. మరి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు, బీసీ కమిషన్ సభ్యులు డాక్టర్ ఎంఆర్ఎస్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉత్తరాంధ్ర నుంచి మరి మా ఉత్తరాంధ్ర యువజన సంఘం వి శ్యామసుందర్ నాయుడు, అలాగే మా మిత్రులు పిసిసి సభ్యులు, ఏఐసిసి సభ్యులు నారాయణరావు గారు, మరి రమేష్ నాయుడు గారు అందరూ కూడా ఇచ్చేసారు. వారందరికీ థ్యాంక్స్ చెప్తూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం, గతంలో
విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సక్సెస్ఫుల్గా వర్క్ చేసినటువంటి నిజమైన ఒక ఉద్యమ నాయకుడు, ఒక డైనమిక్ లీడర్ని ఆర్ కృష్ణయ్య గారు ఐడెంటిఫై చేసి ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా నగరం ఉమ్మడి దీనికి అధ్యక్షుడిగా ప్రకటించినందుకు మేము ఆయనకి మద్దతు ఇవ్వడానికి నేను ఒక మాజీ విద్యా కౌన్సిల్ సభ్యుడిగా, నేను మిత్రుడిగా ఈరోజు రావడం జరిగింది. ముందుగా విశాఖ నగర ప్రజల తరఫున, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సంఘాల తరఫున భోగిరమణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన ఆధ్వర్యంలో ఈ విశాఖపట్నం, విశాఖ జిల్లా, రూరల్ అన్ని చోట్ల కూడా బీసీ సమస్యలపై గలమెత్తే ఒక వాయిస్ ఉందని చెప్పేసి ఈ రోజు నుంచి ధైర్యంగా అందులో ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ బీసీ నాయకుడు, బీసీ ఉద్యమ నేత, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నా సోదరుడు పితాన్ ప్రసాద్ గారికి, మరో ఉత్తరాంధ్ర బీసీ నేత వావులపల్లి శ్యామ్ సుందర్ నాయుడు గారికి, రమేష్ నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలో ఢిల్లీ కార్యక్రమంలో సక్సెస్ అవుతుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా మంచి మనసుతో బీసీలందరూ కూడా, బీసీ అభివృద్ధి అంటే నిజమైన ఆర్థిక అభివృద్ధే. ఏ కులమైనా మతానికైనా అభివృద్ధి చెందాలంటే ఆర్థిక అభివృద్ధి సాధిస్తేనే అది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో స్టాటిస్టికల్ డేటా తీస్తే పారిశ్రామికీకరణ ఆ డేటా తీసుకుంటే పరిశ్రమలు కొత్తగా పెట్టిన వాళ్ళు ప్రతి ఎక్కడ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉండట్లేదు. గవర్నమెంట్ ఏమో ప్రోత్సహిస్తుంది, మంచి మంచి స్కీములు పెడుతుంది, గవర్నమెంట్ అయితే ముందుకు రండి అని పిలిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏ బ్యాంకు కూడా రుణాలు ఇవ్వడానికి సెక్యూరిటీ తీసుకురామంటున్నారు. నిజంగా చెప్పండి, బీసీలు ఎస్సీల దగ్గర 50% రిజర్వేషన్ గురించి పోరాటం చేస్తున్న బీసీల దగ్గర, కుల వృత్తులు చేస్తున్న బీసీల దగ్గర ఒక లాండ్రీ పెట్టుకోవాలనుకుంటే ఒక బీసీ సోదరుడు 10 లక్షల రూపాయలు ఆల్ట్రా వాస్ట్ అయిపోయిందని పెట్టుకోవాలంటే ₹1 కోటి మిషనరీ అవుతుంది. అతను నిజంగా క్వాలిఫైడ్ పర్సన్ ఉన్నారు, వెళ్ళి అప్లై చేస్తే ₹1 కోటి లోన్కి వెళ్తే తత్సంబంధమైనటువంటి ₹2 కోట్ల ప్రాపర్టీ మీరు సెక్యూరిటీ పెడితే ₹1 కోటి లోన్ ఇస్తానంటారు. ప్రతి బీసీ వ్యక్తి, బీసీ సోదరుల ఆశలు అక్కడే చచ్చిపోతున్నాయి. ఎలా తెచ్చుకుంటారు? దీనికి పరిష్కారం ఏంటి? పాప ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ అందరూ చేయాలనుకుంటున్నారు. అందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఏ సమాజంలో అయితే బీసీ మహిళ కానీ, బీసీ పురుషులు కానీ, బీసీ సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో అక్కడే నిజమైనటువంటి అభివృద్ధి ఆ సమాజం కూడా చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్క చేతి వృత్తులు చేసుకున్నటువంటి ప్రసాద్ గారు కానీ, మా నాయకులు రమణ గారు కానీ, రేపు ఢిల్లీలో అసలు బ్యాంకులు ఎక్కడ లోన్ ఇవ్వట్లేదు. ₹2 కోట్ల ప్రాపర్టీ ఇచ్చే కెపాసిటీ ఉంటే లోన్కి ఎందుకు వెళ్తారు? గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ తాకీదుల్ని కూడా వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. సో ఏ ఒక్క బీసీ కూడా స్వయం పారిశ్రామికీకరణ అందుకోలేకపోతున్నారు, ఇండస్ట్రియలిస్టులు కాలేకపోతున్నారు, చిన్న పరిశ్రమలు కూడా చిన్న షాపులు కూడా పెట్టుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి సెక్యూరిటీ లేని రుణాలు ఇవ్వమని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరడం జరుగుతుంది.